హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చంద్ర లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి నిన్న నైట్ వ్లాగ్ అనమాట. అంటే నైట్ కొంచెం వీడియో క్లిప్ తీసాను. అంటే నేను ఊరు నుండి వచ్చాను కదా, వచ్చేటప్పుడు అయితే నైట్ 11:30 అయింది. ఇంకా టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాము. అయితే ఇది మార్నింగ్ మళ్ళీ నేను నైట్ క్లిప్ చిన్నది యాడ్ చేశాను. ఎందుకంటే మేము ట్రైన్ దిగేసరికి అయితే 11:30 అయిందండి. నిన్ననైతే ఇంటర్సిటీ చాలా లేట్ అయిపోయింది. 6కి వచ్చే ట్రైను, అంటే 6కి మేము దిగాల్సిన ట్రైను 11:30కి అయితే దిగాము. అంత లేట్ అయిందనమాట. ఫుల్ ఆకలి, అసలు వాటర్ లేక చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట. ఇంకా ఆ టైంకి అయితే దిగిన తర్వాత ఎక్కడ చూసినా ఏమీ లేవు తిందామంటే, ఇంకా చివరికి ఒక దగ్గర ఆగాము. మా వారు అయితే స్టేషన్కి వచ్చారన్నమాట నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి టిఫిన్ చేద్దాం అనుకుంటే ఏం లేదు. ఒక రైసు ఏదో చికెన్ సూప్ లాగా ఉంది, అది మాత్రం ఆర్డర్ చేసాము. ఇంకా తిందామని చెప్పేసి ప్లేట్లో వేశారు. అది అస్సలు నచ్చలేదనమాట. ఎందుకంటే ఇంకా క్లోజ్ చేసే టైం కదా, 11:30 అయిపోయింది. అంటే ఇంకా అస్సలు బాగాలేదు. ఆ రైస్ ఏమో లావు, అంటే దొడ్డు రైస్ ఉంటుంది కదా అవి, మళ్ళీ కర్రీ అయితే లాస్ట్ ఎండింగ్ సూప్ అయ్యేసరికి అస్సలు బాగాలేదు. కొంచెం ఇంకా అసలు బాగాలేకపోయేసరికి అది అక్కడే వదిలిపెట్టేసి ఇంకా వచ్చేసామన్నమాట మనీ ఇచ్చేసి. ఇంకా వస్తూ మళ్ళీ ఒక బేకరీ దగ్గర అయితే ఆగాము. అక్కడ ఒక బేకరీ ఉంటే ఆ బేకరీ దగ్గర ఎగ్ పప్ తీసుకొని చెరొకటి తినేసాం. మా వారు నేను తినేసి ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి దాదాపు 12 అయిపోయింది. ఇంకా వచ్చి ఇంకా స్నానం అది చేసేసి పడుకునేసరికి 12:30, 1 అయిందండి. ఇంకా నైట్ ఇక్కడ చూసేసరికి స్టవ్ దగ్గర ఇదంతా చండాలంగా ఉందండి. మా వారి ఇంట్లో ఉన్నారు కదా, అస్సలు అంటే నీట్గా ఉంచలేదు. సరిగా వండుకున్నట్టు కూడా లేదు, వండింది కూడా సరిగా క్లీన్ చేయలేదు. ఇంకా నైటే క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు కదా, అప్పటికే 1 o'clock అయిపోయింది. ఫుల్గా అలసిపోయి ఉన్నాను అనమాట. మార్నింగ్ కూడా సరిగా తినక అలా ఉన్నాను కదా, అలానే పడుకొని పోయాను స్నానం చేసేసి. ఇంకా మార్నింగ్ లేవగానే చూడండి మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ దగ్గర అయితే చిందరవందరగా ఎక్కడ చూసినా కూడా డస్ట్ అలా ఉందన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసే వరకు వంట అయితే స్టార్ట్ చేయలేము కదా, అందుకని మొత్తం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఇల్లంతా మళ్ళీ ఆల్రెడీ నైట్ వచ్చిన తర్వాతనే నేను ఇల్లంతా ఊడ్చేసాను నీట్గా. కానీ మళ్ళీ మార్నింగ్ ఇంకా మొత్తం క్లీన్ చేయాలి కదా, మాప్ కూడా పెట్టుకోవాలి కదా, అందుకని ఫస్ట్ అయితే నేను స్టవ్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకొని టీ అయితే పెట్టుకోవాలి. మా వారైతే నేను వెళ్ళిన దగ్గర నుండి కనీసం టీ కూడా తాగలేదంట. ఇంకా ఆయనకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇంకా రైస్ కూడా ఒకరోజు ఏమో పెట్టుకున్నారంట, మళ్ళీ తర్వాత కర్రీ తెచ్చుకొని తిన్నారంట, ఒకరోజు బయట తిన్నారంట, మళ్ళీ ఇంకొక రోజు ఏదో కర్రీ రైస్ చేసుకున్నారంట. అలా మొత్తానికి 3-4 డేస్ అయితే గడిపేశారనమాట. ఇంక ఇప్పుడు చూడండి స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కానీ ఆ స్టవ్ దగ్గరికి నాకు వెళ్ళాలనిపించలేదు అనమాట. అలా చేసి పెట్టేశారు, ఇంకా తప్పదు కదా. ఇంక ఇప్పుడైతే ముందు వంట చేసి అయితే మా వారిని పంపించేసేయాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, దాదాపు 8-8:30 అవుతుంది. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. వంట చేశాను, టిఫిన్ చేశాను, అంతా అయిపోయింది. ఇంకా బట్టలు అయితే వేయాలండి. చూడండి బట్టలు ఫుల్గా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు ఇచ్చిన బట్టలు కూడా ఉన్నాయి, అండ్ మా వారు మధ్యలో ఈ 4 days వాడిన బట్టలు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదేమో మా చెల్లి దగ్గర నుండి నేను తెచ్చుకున్నాను కొత్త బెడ్షీట్. నిన్న మామిడికాయలు దాంట్లో పడి మొత్తం బెడ్షీట్కి అంటుకొని ఇంకా అది కూడా పాడైపోయింది. ఇంకా దాన్ని కూడా వేయాలి, అందుకని అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ బట్టలు అయితే 2 సార్లు వేయాలండి. ఫుల్గా ఉన్నాయి, మీకు వీడియోలో కొంచెం కనిపిస్తున్నాయి కానీ. ఇంక ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసినాను, వంట అయితే చేశాను చెప్పాను కదా. మా వారు వెళ్ళిపోయారు. ఎగ్ కర్రీ చేశాను, ఎగ్ టమాటా. ఇంకా మా వారికైతే బాక్స్ అయితే పెట్టేశాను. నేను కూడా కొంచెం తినేసానండి, నైట్ సరిగా తినలేదు కదా, ఆకలి వేసేసింది. 9ంటికి ఇంకా తినేసాను కొంచెం. ఇవి 2 మామిడికాయలు, అన్ని మామిడికాయలు పండి మొత్తం ఖరాబ్ అయిపోయాయి, అన్నీ పడేసాను. అవి 2 మాత్రమే గట్టిగా ఉన్నాయి, అందుకే తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇవి కొంచెం మేము 4 days లేము కదా, కొంచెం మంచిగా రీఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి అగరబత్తులు అయితే పెట్టాను. అంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత పెట్టాను చూడండి, సింక్ దగ్గర కానీ. ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చి మాప్ పెట్టేశాను. తర్వాత అగరబత్తులు పెట్టామనుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది. అందుకనే ఇంకా అగరబత్తులు అయితే ఇక్కడ ఒక 2 అండ్ హాల్లో 2 అంటించేసాను. ఇంక ఇక్కడ పిల్లల బుక్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళేటప్పుడు అలా పెట్టేసాము. కుదరలేదు సర్దడానికి. ఒకరోజు అయితే కూర్చొని అన్నీ కూడా సర్దాలి, వాళ్ళు వచ్చిన తర్వాత అయినా లేదా నేనైనా. ఇంకా పిల్లలైతే రాలేదండి, వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి బట్టలు అయితే ఒకసారి వేసాను, ఇంకొకసారి వేయడానికి ఉన్నాయి. మొత్తం ఇంట్లో క్లీన్ చేసుకున్నాను కదా, బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో. 4-5 days నుండి ఇల్లంతా ఎలా ఉందంటే ఇంకంతా క్లీన్ చేసుకునే వరకు అయితే టైం పట్టింది. దాదాపు అప్పటికి 9 అవుతుంది.
ఇదంతా చేసేవరకు. ఒకసారి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి అయిపోగానే మళ్ళీ అవి వేయాలి. ఇవి అయిపోయినాయి అనమాట. చూడండి, ఇవి ఒకసారి వేసాను, ఇవి అయిపోయినాయి. ఇవి ఆరేసేయాలి. ఇవి ఆరేసేలోపు అవి కూడా అయిపోతాయి అనమాట. అవి ఇంకొక స్ట్రిప్ వేయాలి. బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి అనమాట. చూడండి, ఇంకా ఇది ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఇది వచ్చేసి ఊరు నుండి నేను తీసుకొచ్చాను చింతపండు. తర్వాత ఇంకా ఆ కవర్లు ఏమున్నాయని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ చింతపండు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నైట్ నేను వచ్చేటప్పుడు ట్రైన్లోనే ఎందుకో ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయింది. ఏమైందో ఏమో తెలియదండి. మొత్తం ఫోన్లో ఉన్న వీడియోస్, ఫోటోలు ప్రతి ఒక్కటి కూడా, అంటే మొత్తం డేటా మొత్తం డిలీట్ అయిపోయిందండి. మొత్తం మళ్ళీ న్యూ ఫోన్గా ఎలా మనం తీసుకుంటామో అలా అయిపోయిందనమాట. అయితే నాకు ఇది ఒక టెన్షన్ పడిపోయిందండి. అంటే ఇది మొత్తం మళ్ళీ మనం ఒకవేళ బ్యాకప్ చేస్తే మళ్ళీ మన వీడియోస్, ఫొటోస్ ఏమైనా వస్తాయా లేకపోతే పోతాయా అనేది తెలియదు. ఇంక ఇప్పుడు టైం అయితే లేదు, మా వారైతే వెళ్ళిపోయారు కదా. ఒకవేళ ఈవినింగ్ టైం ఉంటే ఒకసారి మొబైల్ షాప్లో చూపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా మొత్తం ఫుల్గా వీడియోస్ తీసానండి. ఊర్లో వీడియోస్ కానీ, అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా వేరే ఊరికి, అక్కడ తీసాను. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉన్నాయి. ఫొటోస్ అయితే ఎప్పుడెప్పటి నుండో ఉన్నాయి. వీడియోస్ కూడా మొన్న 1 వీక్ నేను ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మెల్లిగా అన్నీ స్లోగా అప్లోడ్ చేద్దాము అనుకున్నాను వీడియోస్ యూట్యూబ్లో. ఇంకా అవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి, ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అసలు ఏమైందో ఏమో నాకు అర్థం కావట్లేదు. మొత్తం పోయినాయండి, ఏమి లేవు. మొత్తం న్యూ ఫోన్గా అయిపోయింది. ఇప్పుడు న్యూ ఫోన్గా అయిపోయినందుకు హ్యాపీగా ఉండాలా. మొత్తం మన డేటా మొత్తం పోయిందండి. ఫోన్ నెంబర్స్ కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి, వీడియోస్ పోయాయి, తర్వాత ఫొటోస్ మొత్తం పోయినాయి. ఏం లేవు అనమాట. యాప్స్ కూడా ఏం లేవు. మొత్తం న్యూ ఫోన్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ బ్యాకప్ చేస్తే వస్తాయా లేదా అనేది డౌట్. ఒకసారి మొబైల్ షాప్లో అయితే చూపించాలి. నేనైతే ట్రై చేశాను, మా వారు కూడా ట్రై చేశారు. కానీ నేను అన్నాను, ఎందుకులే ఒకసారి చూపిద్దాము డైరెక్ట్ మొబైల్ షాప్లో మనం ట్రై చేయడం ఎందుకని చెప్పేసి అని నేను ఇంకా సైలెంట్గా ఉన్నానమాట. కానీ చాలా టెన్షన్గా ఉంది. నేను ఎంత హ్యాపీగా వీడియోస్ అయితే తీసుకున్నానండి యూట్యూబ్ కోసము. నేను ఎప్పుడైనా కూడా ఎప్పటి వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, డైలీ ఈరోజు తీసిన వీడియోలు రేపు అలా. కానీ ఎందుకో తెలియదు, ఈసారి నేను ఊరికి వెళ్ళినా కూడా ఆ రోజు అప్లోడ్ చేసేదాన్ని. కానీ ఈసారి ఎందుకో తెలియదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత రోజు ఒకటి అప్లోడ్ చేద్దాము, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు నార్మల్గా మనం ఉందాము, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ గోల్ ఎందుకు అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. కానీ వీడియోస్ మీకు ఫుల్ వీడియోస్ అనేది పెట్టలేదండి. అది నాకు ఎందుకో ఇలా జరిగింది. మొత్తం పోయినాయి అనమాట, ఏమి లేవు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా దీంట్లో మార్నింగ్ రాగానే నేను నైట్ తీసుకొచ్చాను అనమాట పుదీనా మొక్కలు. అక్కడ నానైతే పెట్టారనమాట. పుదీనా అయితే ఫుల్గా గుంపుగా ఉన్నాయి. అన్నీ కూడా వీడియోస్ తీశారండి, అన్నీ పోయాయి. అండ్ దీంట్లో కూడా పెట్టాను. అయితే మీరు అనుకోవచ్చు దీంట్లో ఏంది ఆ చెత్త అని చెప్పేసి. అదంతా కూడా దాంట్లో ఉన్న ఇంతకుముందు మనము పెట్టిన చెట్లే, అవి కొన్ని చెట్లు ఎండిపోయి అట్లా అయిపోయాయి అనమాట. దాంట్లోనే మనకి ఎరువుగా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అవి అట్లానే ఉంచాను అనమాట. మనం స్పెషల్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా చెత్త చెదారం ఇలాంటివి ఉంటే కొమ్మలు ఆకులు ఉండడం వల్ల వాటికి ఒక ఎరువులాగా తయారవుతాయి. అండ్ కరివేపాకు మొక్క అయితే 2-3 ఇయర్స్ బ్యాక్ది, అలానే అది ఎగురొస్తుంది పోతుంది కానీ అంతే ఉంటుంది, పెరగట్లేదు. అండ్ ఇంకొకటి బయట అయితే ఈ మొక్క పెట్టాను, అది కూడా ఇటు సైడ్ పెట్టాలి కానీ ప్లేస్ లేదు, వాషింగ్ మిషన్ పెట్టాను కదా అని చెప్పేసి పెట్టలేదన్నమాట. అండ్ ఇంకా తెచ్చాను కదా, చెప్పాను కదా, మొత్తం నిన్ననైతే ఫుల్ అంటే ఫుల్ ఎండ అండి. మేము ఎక్కాల్సింది 12:20కి ట్రైన్ అయితే మాకు 3:30కి వచ్చిందనమాట ట్రైను. 3:30 వరకు స్టేషన్లోనే ఉన్నాము. 11:30 నుండి 3:30 వరకు స్టేషన్లోనే ఉండి 3:30కి ట్రైన్ ఎక్కితే మేము హైదరాబాద్లో 6కి దిగాల్సిన ట్రైన్ 11:30 అయిందండి. అంత ఎండలో ఇక చూడండి, ఇవి ఆకులు నేను మంచిగా ఫ్రెష్గా ఉండేటివి కానీ అంత ఎండంతా నిన్నంతా గడిపాం కదా, ఇంకా వాటితోని చెట్లు కూడా ఈ ఆకులు కూడా మొత్తం వాడిపోయాయండి. చాలా బాగుండే పుదీనా. చూడండి ఎలా అయిపోయాయి ఎండకి. ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాం బయటకు వెళ్తే మాత్రము. ఇక్కడ ఉంటే తెలియదు లేదు కానీ ఊర్లోకి వెళ్తే మాత్రం తెలిసిందండి ఎండ ఎంత విపరీతంగా ఉందో. ఇంకా అదేమో కానీ నాకైతే నేను వీడియోస్ అన్నీ తీసుకున్నానండి, వీడియోస్ పెడదాము అని చెప్పేసి. చాలామంది ఊరు వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ పెడతారు కదా, చాలామంది చూపిద్దాము మా విలేజ్ కానీ అక్కడ అన్నీ చూపిద్దాం అనుకున్నాను. అన్నీ పోయినాయండి. నాకు అదొక దిగులు అయిపోయింది, మళ్ళీ వస్తాయా రావా. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంటే ఫోన్లో డేటా మొత్తం డిలీట్ అయిపోతే
మళ్ళీ మనం బ్యాకప్ చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, ఎందుకంటే మొత్తం పోయినాయి, నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ బట్టలు అయితే ఆరేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది చిన్న వీడియో అనమాట, ఇప్పుడే తీసాను.